ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు వినుట వలన మన జీవితాలకు నెమ్మది కలుగుతూ ఉన్నది, ధైర్యము కలుగుతూ ఉన్నది, అవును, గొప్ప విడుదల కలుగుతూ ఉన్నది. ఈ దినము ప్రత్యేకముగా గుడ్ ఫ్రైడే ఆరాధన కొరకు దేవుని బిడ్డలందరూ సిద్ధపడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు సిలువ వేయబడిన దినం, యేసు క్రీస్తు మరణించిన దినముగా ప్రపంచమంతా కూడా సిలువ ధ్యానాల కొరకు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని బిడలుగా కేవలము ఈ గుడ్ ఫ్రైడే నాడే కాదు, కానీ అనుదినము ఆయన సిలువ మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకొని ఆయన నిత్యత్వము కొరకు ఎదురు చూడవలసిన అనుభవము కలిగిన వారమై ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనమును చదువుకుందాము. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మన అతిక్రమములను బట్టి మన ప్రభువు, అవును, శిక్షకు గురి అయిన దేవుడుగా ఉన్నాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడినది. ప్రియ దేవుని బిడలారా, ప్రభునందు, అవును, ఆయన మన ప్రభువుగా, మన రక్షకుడిగా 2020 సంవత్సరముల క్రితము నా పాపముల నిమిత్తము ఆకాశమునకు భూమినికి మధ్య వ్రేలాడిన దేవుడుగా, ఒక శాపగ్రాహిగా, అవును ప్రియ దేవుని బిడలారా, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే అని, అవును, తండ్రి చిత్తానికి తలవంచిన ప్రియ కుమారుడుగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, అవును, ఎవరు చేయలేని త్యాగము, ఎవరు చేయలేని, అవును ప్రియ దేవుని బిడలారా, విమోచన ఆయన మన కొరకు చేసి ఉన్నాడు. అవును, నోవాహు దినాలలో ఆ ప్రభు అంటూ ఉంటాడు, నరులను చేసినందుకు సంతాపపడినాడు, వారి హృదయ ఆలోచనలు చెడ్డవి, వారి ఊహంతయు కూడా పాపముతో నిండుకొని ఉన్న ఈ నరులను, అవును ప్రియ దేవుని బిడలారా, రక్షించడానికి, విమోచించడానికి, పరిశుద్ధపరచడానికి, పాపమును పరిహరించడానికి ఒక బలి పశువుగా తన్ను తానే అర్పణముగా, బలిగా అర్పించుకున్న దేవుడుగా ఉన్నాడు. పాత నిబంధన దినాలలో, మోషే ధర్మశాస్త్రము దినాలలో మనుషులు పాపము చేసి, అవును, మరి వారు గొర్రెలను, ఎద్దులను, మరి పావురములను బలి ఇచ్చేవారుగా, కోడెలను బలి ఇచ్చేవారుగా, వారి పాప పరిహారార్థమై మరలా పాపము చేయటం, మరలా పశువులను, కోడెలను బలి ఇవ్వడం, అది అంతా కూడా కాకుండా తండ్రి తన ప్రియ కుమారుని మన కొరకు, అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన మనలను ప్రేమించుట ద్వారా, ఈ లోకమును ఎంతో ప్రేమించుట ద్వారా తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఆయన నోరు తెరవకుండా వదకు తేబడిన గొరియ పిల్ల ఏ విధంగా మరి ఆ యొక్క, అవును, కసాయివాని ముందు నిలబడుతూ ఉన్నదో, అవును ప్రియ దేవుని బిడలారా, హోసన్న జయము అని కేకలు వేసిన ఆ ప్రజలే సిలువ వేయుడి అని కేకలు వేసిన అనుభవాన్ని మనము చూస్తా ఉన్నాము. ప్రియ దేవుని బిడలారా, అతడు మన కొరకు, మన అతిక్రమముల కొరకు మరి తను సిలువను మోసిన దేవుడుగా, సిలువకు అప్పగించుకున్న దేవుడుగా ఉన్నాడు. మనలను విడిపించి నిత్యత్వమునకు వారసులుగా నిలబెట్టడానికి, చీకటి బంధకాలలో పాపము చేత, శాపము చేత నెమ్మది లేకుండా, స్వస్థత లేకుండా, గాయముతో, అవును ప్రియ దేవుని బిడలారా, మనము మన జీవితాలు కంపు కొట్టే మన జీవితాలను పరిశుద్ధపరిచి సువాసనకరముగా మార్చడానికి తను శాపగ్రాహిగా మారాడు. తన పైన మన పాపములన్నీ తన వీపు పైన మోసిన దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, మరి ఆయనను విశ్వసించిన తరువాత కూడా అనేక మంది విశ్వాసులు రెండు తలంపుల మధ్య మరి తడబడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడలారా, లోకమును దేవునిని రెండిటిని కూడా ప్రేమిస్తున్న వారుగా ఉన్నారు. ఇంత త్యాగము చేసినప్పటికీ, ఇంత శిక్షను, ఇంత నలుగగొట్టబడినప్పటికీ, మన సమాధానార్థమైన మరి శిక్ష తన మీద వేసుకున్నప్పటికీ కూడా,
అవును ప్రియ దేవుని బిడలారా, ఇంకను ఆయన గాయాలను రేపే అనుభవంలో ఉంటూ ఉన్నామేమో. ఆయన తన సర్వస్వమును కూడా ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా తన దేహములో రక్తమంతా మన పాపముల నిమిత్తము ఆయన చిందించిన వాడుగా, మన పాపములను తన పరిశుద్ధ రక్తములో తుడిచివేసిన దేవుడుగా ఉన్నాడు, పరిశుద్ధపరిచిన దేవుడుగా ఉన్నాడు. శాపమును, మన మరణమును, మన శాపమును తనపైన వేసుకొని మనలను పరిశుద్ధపరిచిన దేవుడుగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఈ రోజున మరి ఒకసారి ఆయన మరణాన్ని, ఆయన సిలువను, ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకుంటున్న ఈ దినాలలో దేవునికి సమీపముగా చేరదాం. ఇంకా దేవునికి ఆయాసాన్ని కలిగించే అనుభవాలు ఏవైనా మనలో ఉన్నట్లయితే, మన ఆలోచనలు, మన తలంపులు, మన మాట, మన ప్రవర్తన మన ప్రభువుకి ఇష్టముగా లేనిది ఏదైనా ఉన్న ఎడల దానిని తొలగించుకొని దేవునికి ఇష్టముగా, దేవునికి సువాసన యాగముగా, దేవునికి ఘనతను మహిమను తెచ్చే జీవితాలుగా మనము జీవించాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, నిత్యత్వంలోనికి కొనుపోవడానికి మన ప్రభువు రాజుల రాజుగా రాబోతూ ఉండగా, అవును మన అతిక్రమములను బట్టి నలుగగొట్టబడిన దేవుడు మన సమాధానార్థము కొరకు తన శిక్షను అనుభవించిన దేవుడుగా, మన పాపములను పరిహరించడానికి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించిన దేవుడుగా, మన ఎదుట కలువరి సిలువలో ఆయన రక్తము ప్రవహిస్తా ఉండగా ఇంకా ఏదైనా మలినము, పాపము, ఆయాసము కరమైనది ఏదైనా కూడా మనలో ఉంటే వెంటనే లోబడదాం, వెంటనే విధేయత చూపుదాం, దేవునికి మనము సమర్పించుకుందాం, మన జీవితాలను సమర్పించుకుందాం. అవును ప్రభువా, నీవు తండ్రికి ఏ విధంగా లోబర్చుకున్నావో, తండ్రికి ఏ విధంగా విధేయత చూపావో, నేను నీకు లోబడుతూ ఉన్నాను, విధేయత చూపుతూ ఉన్నాను, నీ చిత్తమును జరిగించడానికి నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను అని ఈ ఉదయకాలము దేవుని యొద్ద ఒక గొప్ప నిబంధన చేసుకొని మన జీవితాలను పరిశుద్ధకరంగా, దేవునికి ఇష్టముగా మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, మా అతిక్రమములను బట్టి నీవు నలుగగొట్టబడిన దేవుడుగా, మా దోషములను బట్టి నీవు శిక్షకు గురి అయిన దేవుడుగా, మా సమాధానార్థమైన శిక్ష నీ మీద. అవును ప్రభువా తండ్రి, నీకు స్తోత్రాలు. వదకు తేబడిన గొర్రె పిల్ల ఏ విధంగా మౌనముగా ఉన్నదో నీవు మౌనముగా ఉన్నావు, నోరు తెరవలేదు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు. ఆకాశముకు, భూమికి, సర్వ సృష్టికి సృష్టికర్తవైన నీవు. అవును ప్రభువా తండ్రి, నిన్ను నీవు తగ్గించుకున్న దేవుడవుగా, నీ పరిశుద్ధ రక్తమును, నీ విలువైన రక్తమును, నీ యవ్వన రక్తమును అవును మా కొరకు చిందించావు. మా పాప డాగులను నీ పరిశుద్ధ రక్తములో తుడిచివేసిన దేవుడవుగా ఉన్నావు. అవును ప్రభువా తండ్రి, ఏ పశువులను, ఏ మరి కోడెలను ప్రభువా తండ్రి నాయన ఆనాడు నీ బిడ్డలు బలి ఇచ్చి మరలా పాపము చేస్తూ, మరలా పాపము చేస్తూ, మరలా బలి ఇస్తూ ఉండగా నీవే తన్ను తాను అవును ప్రభువా తండ్రికి అప్పగించుకొని విధేయత చూపి నీ పరిశుద్ధ రక్తమును, నీ విలువైన రక్తమును అవును ప్రభువా మా కొరకు చిందించిన దేవుడుగా ఉన్నావు. మమ్ములను విడిపించుట కొరకు, మాకు పరలోక రాజ్యమును ఇచ్చుట కొరకు, మమ్ములను నిత్యము జీవింప చేయుట కొరకు మా మరణమును, మా శాపమును నీ పైన వేసుకొని మమ్ములను విమోచించిన మా రక్షకుడా, నీ గాయములను రేపేవారంగా కాకుండా, మాటి మాటికి నిన్ను సిలువకు అప్పగించే వారముగా కాకుండా, మా క్రియల ద్వారా, మా మాటల ద్వారా అవును ప్రభువా తండ్రి నీకు మహిమను ఆరోపించే బిడ్డలుగా, సువాసన యాగమైన జీవితాలు ప్రభువా నీ ఎదుట నీకు మహిమకరంగా జీవించే బిడ్డలుగా నీ బిడ్డలను దీవించండి. వారి ఆధ్యాత్మిక జీవితాలను పరిశుద్ధపరచండి. రెండు తలంపుల మధ్య తండ్రి తడబడే బిడ్డలుగా కాకుండా నీలో స్థిరులుగా, నీలో అంటుకట్టబడిన వారై నీ కొరకు ఫలించే బిడ్డలుగా, నీ కొరకు వర్ధిల్లే బిడ్డలుగా, నీ మహిమ కొరకు విస్తరించే బిడ్డలుగా నీ ప్రియ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.